నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి, పోస్టర్లను విడుదల చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే. ఘనంగా హోమియోపతి దినోత్సవ వేడుకలు, హోమియో వైద్యులని సత్కరించిన ప్రజా ప్రతినిధులు. మైలారంలో వైభవంగా ధ్యాన ఆంజనేయ స్వామి ప్రతిష్టోత్సవం, కొనసాగుతున్న ప్రత్యేక పూజలు, సామూహిక హోమాలు. ఇక వార్తల్లోని వివరాలు. సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు ప్రముఖులు హాజరై ఘన నివాళులర్పించారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు సూచించారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల జ్యోతిబా పూలే విగ్రహం వద్ద జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరై జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ కుల్గాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. సామాజిక సంస్కరణలకు పూలే ఆద్యుడని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జీవితమంతా కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు అని గుర్తు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటం చేశారని చెప్పారు. మహాత్మా పూలే జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని, ముఖ్యంగా అంబేద్కర్ పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మహోన్నతుడు పూలే అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. పేదల ఆశాజ్యోతిగా పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. భార్య సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పి పాఠశాలను ఏర్పాటు చేసి ఎందరినో అక్షరాస్యుల్ని చేశారని తెలిపారు. మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత పూలేకే దక్కుతుందని చెప్పారు. సామాజిక సంస్కరణలకు ఆద్యుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి జీవితం అంతా కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. అమెరికా స్వాతంత్ర స్ఫూర్తితోటి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఈ దేశంలో పోరాడినటువంటి గొప్ప వ్యక్తి పూలే గారు. తర్వాత కాలంలో రాజ్యాంగ రచనకు కారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులకు కూడా పూలే యొక్క వారిని స్ఫూర్తి తీసుకొని ఈ దేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా పూలేనే స్ఫూర్తి. ఇలా పూలే స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం సాధించాలని చెప్పి ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కానీ ఇతరత్ర ప్రతి రంగంలో కూడా పూలే స్ఫూర్తితోటి, అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తారు. ఆ రోజు పూలే గారు బడుగు బలహీన వర్గాల గురించి, గిరిజనుల గురించి, దళితుల గురించి ఒక ఆశాజ్యోతిగా అందరికీ సమాన హక్కు కల్పించాలని పోరాడిన వ్యక్తి. వారి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలుస్తారు. ప్రజల గుండెల్లో నిలిచిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, చిరస్నాయంగా నిలిచిన వ్యక్తిగా పూలే గారి ఆశయాలను మనం రానున్న రోజుల్లో యువత అందరూ పూలే గారి ఆశయాలను, సిద్ధాంతాలను అలవర్చుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునివ్వడం జరుగుతుంది. వారు సావిత్రిబాయి పూలే గారు, వారి దంపతులు ఇద్దరు కలిసి భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత వారిది అని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. వారి సేవలను మరొకసారి ఈ జయంతి సందర్భంగా గుర్తు చేస్తూ వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా
మరి కరీంనగర్ నగరంలో మరి శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిబా పూలే విగ్రహానికి మా గౌరవ నగర మేయర్ కులగాని శ్రీనివాస్ గారు, మేము, మా కార్పొరేటర్స్, మా పార్టీకి సంబంధించిన నాయకులందరం కలిసి కూడా ఘనంగా మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఏదైతే ఆ రోజుల్లో 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి గొప్ప మహనీయుడు. మరి ఆ రోజుల్లో మరి మహిళల విద్య గురించి కానీ, ఈ వెనుకబడిన తరగతుల యొక్క అభ్యున్నతి గురించి కానీ, ఈ కుల మతాలను రూపుమాపాలనే విషయంలో కానీ మరి వారు సత్యశోధక సమాజ్ అనే ఒక పెద్ద సంస్థను స్థాపించి వారు ఎన్నో గొప్ప పోరాటాలు చేసినారు. మహిళల విద్య అభ్యసించాలని చెప్పేసి మహిళల విద్య కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఎన్నో రచనలు చేసి మరి ఆ రచనల ద్వారా వారు గొప్ప పేరు సమాజంలో గొప్ప మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. దాదాపు 200 సంవత్సరాల క్రితం మరి ఆనాడు అంటరానితనం, మరి అదేవిధంగా కుల వివక్ష, అనగారినటువంటి పరిస్థితులలో మరి ఆనాడు చదువే అన్నిటికీ మూలం. అంటరానితనం కావచ్చు, సతీ సహగమనం కావచ్చు, ఇవన్నిటి కూడా మూఢనమ్మకాలు, చదువు లేకపోవడం, కొన్ని వర్గాల యొక్క పెత్తనం, ఇవన్నిటిని కూడా రూపుమాపాలంటే అన్నిటికీ మూలం చదువు అని ఆ రోజు ఎన్నో ఒత్తిళ్ల మధ్యలో, ఎన్నో ఇబ్బందుల మధ్యలో మరి ఆ రోజు చదువుకి మరి ఆ చదువుకు అందరినీ దగ్గర చేసి కరీంనగర్లోని కోతిరాంపూర్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులు హాజరై పూలమాలలతో నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికై జీవితాన్ని అంకితం చేశారని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కుల వివక్ష కోసం పోరాడారని తెలిపారు. గొప్ప సంఘ సంస్కర్తగా పేరు గడించారని, దేశంలోని ప్రతి పౌరుడికి ఆయన ఆదర్శవంతుడని చెప్పారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించేలా పోరాటం చేశారని తెలిపారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా బీజేపీ తరఫున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. వారు అనగారిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల గురించి కృషి చేయడం జరిగింది. వారి సేవలను స్మరించుకుంటూ వారిని కొనియాడడం జరుగుతుంది. వారు చేసిన సమాజంలో వారు చేసిన కుల వివక్ష మీద పోరాటం, వారి జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. వారి సేవలను మరొకసారి గుర్తు చేస్తూ వారి జయంతి ఉత్సవాలను కరీంనగర్ బీజేపీ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వారు ఒక సమాజంలో వారి యొక్క జయంతి కూడా ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా వారు దేశంలోని ప్రతి పౌరుని కూడా వారు ఎంతో ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. వారు సమాజంలో అసమానతలను తొలగించడానికి కానీ, అనేకమైనటువంటి సంస్కరణల కోసం కానీ, ఏదైతే సమాజంలో ప్రతి ఒక్కరు ప్రతి పౌరుడు కూడా సమాన హక్కులు కలిగినప్పుడే ఈ వరకు నిజమైనటువంటి స్వేచ్ఛ కలుగుతుందని చెప్పి భావించి దానికి పాటుపడేటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. వారు చేసినటువంటి సంస్కరణలు కావచ్చు, వారు చూపిన మార్గాలను తప్పకుండా కూడా రాబోయే భవిష్యత్తును కొనసాగించేలా చూడాలని, వారు చేసినటువంటి సంస్కరణలు రాబోయే రోజుల్లో భవిష్యత్తుకు మంచి పునాదిగా మరి ఉంటున్న సందర్భంలో వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, వారి ఆశయాలన్నింటినీ కూడా మరి వారి ఏ విధంగానైతే ఆ రోజుల్లో ఎలాంటి అవకాశాలు లేని రోజుల్లో వారు చేసినటువంటి పోరాటం. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే 199 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ బోనాల శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్లతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి కూడా ఎమ్మెల్యే సుడా చైర్మన్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కార్పొరేటర్లు వరాల నరసింగం, పర్వతాల మల్లేశంతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, శ్రీ విద్యా ప్రదాత జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడవడమే మన లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సామాజిక న్యాయం కోసం, కుల వివక్ష, అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన గొప్ప మహనీయుడు పూలే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే ఆశయాలను
మహాత్మా జ్యోతిబా పులే జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద గల పూలే విగ్రహానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా అక్షరాస్యత కోసం జ్యోతిబా పులే ఆహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం తన జీవితాన్నే అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని జ్యోతిబా పులే మైదానంలో మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు, కుల సంఘాల నాయకులు హాజరై ఘన నివాళులర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గిలి శ్రీధర్ ఆధ్వర్యంలో పూలే జయంతి కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్, స్థానిక కార్పొరేటర్లు పడాల అజయ్, ఎన్ఎం లక్ష్మీప్రకాష్, చొప్పరి జయశ్రీ, బోయిన్పల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, పొన్నం మొండయ్య, దేశ శిల్ప వేదాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల అభ్యున్నతికై కృషి చేసిన మహనీయుడు పూలే అని పలువురు వక్తలు కొనియాడారు. చదువు ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారని, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనే లక్ష్యంతో వారిలో చైతన్యం తీసుకొచ్చారని గుర్తు చేశారు. భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప ఆదర్శమూర్తి అని కొనియాడారు. సావిత్రిబాయి పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు గుంజపడు హరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశపెద్ది శ్రీధర్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, యువజన సంఘం అధ్యక్షులు మాదాసు సంజీవ్, నర్సింగోజు శ్రీనివాస్, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు దేవరగొండ సంతోషి లక్ష్మి, గుంటి స్వరూప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మైదానం స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఈ మైదానంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ప్రతిష్ఠించాలని అప్పటి కమిషనర్ కృష్ణ భాస్కర్కు చాలాసార్లు వినతిపత్రం సమర్పించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఫ్యాక్స్ ద్వారా లెటర్ పంపించాము. ఈసారి అయినా నెక్స్ట్ సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే జయంతి వర్ధంతులకు తప్పకుండా విగ్రహాలు ప్రతిష్టాపించాలని కోరుచున్నాం. జ్యోతిబా పులే జయంతి సందర్భంగా మరి జ్యోతిబా పులే పార్కులో మరి ఘనంగా మరి నివాళులు అర్పిస్తూ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నాం. కానీ ఒకటే విషయం, బీసీలు అంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక చిన్న చూపు చేస్తారు. ఎందుకంటే గతంలో ఇక్కడ సావిత్రిబాయి పులే అలాగే జ్యోతిబా పులే విగ్రహాలు పెడతా అని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పారు, అవి మోసం చేసినవి పక్కకేనాయి. మరి ఈ ప్రభుత్వంలో ఉన్న మరి ఇక్కడ మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అలాగే మరి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా చొరవ తీసుకొని మరి నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు ఇక్కడ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా మేము అందరం కోరుకుంటున్నాం. లేని పక్షంలో అధికారులు కూడా మరి ఒక చిన్న చూపు చూస్తూ మరి బీసీలు అంటే అలసా, మరి గద్దె దింపుతాం తెలుసా అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా ఇక్కడ పులే మరియు సావిత్రిబాయి విగ్రహాలను వచ్చే జయంతి నాటికన్నా ఏర్పాటు చేయాలని చెప్పి జాగృతి పక్షాన, బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారికంగా ఊరు చివర అటొక విగ్రహం పెట్టిండ్రు, ఇటొక విగ్రహం పెట్టిండ్రు. ప్రజలకు దూరంగా ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమం చేస్తుంది కనుక నగరం నడిబొడ్డులో పూలే మైదానం పేరు పెట్టినప్పటికీ ఇక్కడ విగ్రహాలు లేనందున మరి ఆ 2 అధికారిక ప్రోగ్రాములను బీసీ సంఘాలు కానీ జాగృతి కానీ ఈరోజు బాయ్కాట్ చేసి మరి పూలే మైదానంలో మరి కార్యక్రమాన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. కరీంనగర్లోని బొమ్మకల్ 6వ డివిజన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిబా పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకి అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గాలిపెల్లి కొండ పోచయ్య ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు జక్కినపల్లి శంకర్, ఎడల్లి మల్లేశం, చంద్రయ్య, వెంకటయ్య, శివ, గణేష్, మల్లయ్య, అజయ్, బట్టు సత్తయ్య, మల్లేశం, బాబాయ్, సీనియర్ నాయకులు, దళిత సంఘాల యువకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మన ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు అందరం కలిసి ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగినది. మరి ఆయన సేవలు చాలా ఎన్నో చేశారు. మరి ఆయన
విధి విధానాలు బీసీల రిజర్వేషన్ల కోసం ఆయన ఒక పితామహుడు. ఆయన ఒక అప్పటి రోజుల్లో ఒక ఉద్యమం స్టార్ట్ చేసి అందరికీ సమన్యాయం జరగాలని చెప్పేసి అని బీసీల కోసం ఒక రిజర్వేషన్ను తీసుకొచ్చి అన్ని విధాలుగా న్యాయం జరగాలని పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు. హోమియోపతి వైద్యంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో హోమియోపతి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ సామ్యూల్ హనీమాన్ 271వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ కొలగాని శ్రీనివాస్ ను హోమియోపతి డాక్టర్లు సాల్వాతో సత్కరించారు. హోమియోపతి వైద్యం అన్ని రకాల వ్యాధులకు అందుబాటులో ఉందని మేయర్ అన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన వైద్య విధానంగా హోమియోపతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఈ వైద్యం దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేయడంలో గొప్పగా పనిచేస్తుంది అన్నారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ సామ్యూల్ హనీమాన్ ఎన్నో పరిశోధనలు చేసి వైద్య రంగానికి ఇది అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్ఎస్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ అఫ్సానా, హోమియోపతి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇందులో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందంటే మన హోమియోపతి డాక్టర్లు ఆ రకంగా మన భారతదేశాన్ని హోమియోపతిలో ముందు వరుసలో భారతదేశాన్ని ఉంచడం జరుగుతుంది. హోమియోపతి వైద్యం సేఫ్ అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం. ఇది అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం. అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఈ వైద్యం అందుబాటులో ఉన్నది. ఇందులో ఈరోజు ఈ వైద్య విధాన్ని కనిపెట్టిన వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామల్ హనుమాన్ గారికి 271వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం. సో చాలామంది ఈ మధ్య మనమంతా ఇంటి వైద్యాలు మర్చిపోయేసి మనము రకరకాల వైద్యాలకు వెళ్ళిపోయేసి మన కార్యక్రమాలు పాటు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మా యొక్క గౌరవ సిపి సార్ యొక్క దృష్టిలో కూడా పెట్టి సార్తో కూడా చర్చించి దీని యొక్క మెడిసిన్స్ని, దీని యొక్క ట్రీట్మెంట్ విధానాన్ని అన్నింటిని కూడా మేము సార్తో డిస్కస్ చేసి దీని యొక్క మా యొక్క పోలీస్ సిబ్బందికి, హోంగార్డ్ సిబ్బందికి కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే నగర ప్రజలు కూడా అందరూ కూడా హోమియోపతి యొక్క ఆవశ్యకతను గుర్తించి అందరూ కూడా దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఐహెచ్పి ద్వారా కరీంనగర్ ద్వారా దాదాపుగా 70 మంది డాక్టర్స్ విత్ ఫ్యామిలీస్ అందరు సమావేశం చేసుకోవడం జరిగింది. మరియు దాదాపుగా 120 మంది మా మిత్రులు అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మన చీఫ్ గెస్ట్గా శ్రీ ప్రతాప్ గారు, ఏసీపీ కరీంనగర్ గారు, మరియు కొలగాని శ్రీనివాస్ గారు, మేయర్ కరీంనగర్ వాళ్ళు వచ్చారు. ఇద్దరికి కరీంనగర్ ఐహెచ్పి తరఫున మా యొక్క శుభాకాంక్షలు ప్లస్ మా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాము. వారి యొక్క సహకారము ఎప్పటికీ మాకు కావాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఏసీపీ గారు పోలీస్ కమిషనరేట్లో మాకు రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ప్లస్ మాకు ఒక అనువైన ప్లేస్ చూడడానికి ఇస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్లను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల ఆవిష్కరించారు. ఏప్రిల్ 14వ తేదీన జరగబోయే ఈ జయంతి వేడుకల్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభాధ్యక్షులు ఎలుక ఆంజనేయులు, కాడి శంకర్, గంటల రేణుక, భైరం కుమార్, నిజాంపేట శ్రీనివాస్, జక్కుల బాబులతో పాటు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ సుప్రసిద్ధ స్వయంభూ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ క్షేత్రపాలక వీరధ్యాన ఆంజనేయ స్వామి ప్రతిష్టా మహోత్సవం వైభవంగా కొనసాగుతుంది. 2వ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం నిర్వహించి సామూహిక హోమాలు చేపట్టారు. చివరి రోజున ఉదయం 8:35 శ్రవణ నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన స్వామివారి యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, ఉష్ట్రవాహన ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాములు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదహార శృణ్వన్నోదభిస్వేద సాధనం పూర్వోక్తేంగురవిశేషణవిశిష్టాయాం సుపతితో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యాగాంగత్వేన బింబస్య చైతన్యకళా సిద్ధ్యర్థం తేన పరమేశ్వరం ప్రీణయామి. ఓం గణానాద్వా గణపతి కుంభవామహే కవిం కవీనాభవశ్రవస్తమో తెలంగాణ ప్రభుత్వం భారీ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించడంతో కరీంనగర్ లో లారీ యజమానులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర లారీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాలు లారీలపై భారీగా ట్యాక్స్లు విధించి యజమానుల నడ్డి విరిచాయని ఆరోపించారు. భారీ వాహనాల ఫిట్నెస్ రెన్యువల్ గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా అడ్డగోలు ట్యాక్స్లు వసూలు చేశారని ఆరోపించారు. లారీలపై ఆధారపడి జీవించే యజమానులు అనేకంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 30,000 వసూలు చేస్తుండగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను 1,100 రూపాయలకు తగ్గించడం సంతోషకరమని చెప్పారు. గత పాలకుల వివక్షతో లారీ యజమానులు అప్పుల పాలయ్యారని, 100 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా యొక్క రాష్ట్ర రవాణా సంఘం ఏదైతే 15 సంవత్సరాల బిలో లారీలు ఉన్నాయో, ఓనర్ కమ్ డ్రైవర్స్, లారీలపై ఆధారపడి బతికే లారీ యజమానులు ఎక్కువ ఉన్నారు. అటువంటి లారీలకు గ్రీన్ ట్యాక్స్గా కేంద్ర ప్రభుత్వం 30,000 సంవత్సరానికి విధించడం జరిగింది. శ్రీ గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి లారీ అణగారిపోతున్నటువంటి లారీ సంస్థను ఒకసారి కనువిప్పి చూసి ఇది ఒక చిన్న బెనిఫిట్గా లారీ ఓనర్లకు కొంచెం నీళ్లు జల్లినట్టు. ఎందుకంటే నష్టపోయి లారీలకు అవుతుందో బతకడం కష్టం ఉన్నటువంటి ఈ పరిస్థితుల లోపల మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతుందో 30,000 రూపాయలు పెంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్లోని 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కట్టారాంపూర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఎన్సీడీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో డివిజన్ వాసులకు బీపీ, షుగర్, క్యాన్సర్ పరీక్షలు చేశారు. అలాగే ఏబీహెచ్ఏ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్డును అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు ప్రతులు, ఫోన్ నెంబర్లతో హెల్త్ క్యాంపును సందర్శించి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్నతో పాటు మెడికల్ వైద్యులు, డివిజన్ వాసులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మె 4వ రోజుకు చేరింది. కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట జిల్లా అధ్యక్షుడు గన్ను నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఆర్టిజన్ కార్మికుల్ని కన్వర్షన్ ఇవ్వాలని, ఒకే సంస్థలో ఒకటే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఆర్టిజన్స్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టిజన్ గా గుర్తిస్తూ సంస్థలో విలీనం చేసుకోవాలన్నారు. పీసీ రేట్, బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లింగ్, ఇతర కార్మికుల్ని జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీఎల్ నాయకులు అటికెటి రవీందర్, కృష్ణ, హరీష్, రమేష్, విజయ్, శ్యామ్ సుందర్, గంగయ్య, అనిల్, శ్రీనివాస్, మనోహర్, మహిపాల్, తిరుపతి, కరుణాకర్, లింగంపల్లి కిషన్, వడ్నాల మల్లేశం, రాధిక, సాగరిక, రాజశేఖర్, జ్యోత్స్న, ఉమారాణి, జ్యోతి, స్వప్న, పద్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 4వ రోజు సమ్మె నిరవధిక సమ్మె కొనసాగుతుంది. మా యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నాము. మాది ఏదైతే ఉన్నదంటే మేజర్ ఒక 6 డిమాండ్ల మీద మేము వెళ్తున్నాము. అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి, పీసీ రేట్ కార్మికులకు జీవో నెంబర్
నెంబర్ 11 ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పి, అలాగే ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ ఇవ్వాలని చెప్పి మేము సమ్మెలోకి దిగాము. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం రావట్లేదు. ప్రభుత్వం నుండి మాకు చర్చలకు పిలిచి మా కార్మికులకు న్యాయం చేసే వరకు మేము సమ్మె ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పుకుంటున్నాం. కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నాము. మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆర్టిజన్ అని పేరు పెట్టి బ్రిటిష్ కాలం అప్పటి 1947 రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్కు వ్యతిరేకంగా మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు, అన్మ్యాన్ కార్మికుడు, పీస్ రేట్ కార్మికుడు అందరం కలిసి కట్టుగా పని చేస్తున్నాము. ఈ సమ్మెకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్చలు కానీ ఎలాంటి స్పందన కూడా రాలేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని బ్రతుకుతున్నాం. గత 5-6 సంవత్సరాల కింద మా కాంట్రాక్టర్ చనిపోయినా కూడా మేము దాదాపు అందరం ఒక 40 మంది డిపాజిట్లు కానివ్వండి, మా జీతం కానివ్వండి చాలా నష్టపోయినాం. అయినా మాకు ఈ సంస్థ ఏదో ఒక రోజు ఆధారం పెడుతుందని మేము ఇందులో పనిచేసుకుంటున్నాం. యాజమాన్యం పట్ల ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా, కాంట్రాక్టర్ల పట్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము అవన్నీ నెగ్గుకొని మాకు ఈ సంస్థను ఎన్ని రోజులు నమ్ముకున్నా మాకు ఒక న్యాయం జరుగుతున్నదన్న నమ్మకంతో ఇందులో పనిచేస్తున్నాం. ఇప్పుడు మేమే కానీ, ఆర్టిజన్లే కానీ, లైన్మెన్లే కానీ, అన్మెన్లే కానీ చాలామంది ఈ సంస్థను నమ్ముకొని పనిచేసుకుంటున్నాం. నేను గవర్నమెంట్కి ఒకటే విన్నవించుకుంటున్నాను. ఇప్పుడైతే మా యవ్వన కాలం అంతా, మా జీవితం అంతా ఈ సంస్థకే దారపోసినాం. మా చేతుల కష్టం, రెక్కల కష్టం అంతా ఈ సంస్థకే చేసినాం. ఇప్పుడు మేము బయటకు పోయి కూడా ఏం పని చేసుకోలేని స్థితిలో ఉన్నాం. వ్యాపారాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల ఆల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో బిజినెస్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రకాల అంశాలని విద్యార్థులు ప్రదర్శించారు. శారీస్, బట్టలు, దుస్తులు, కుర్తీ, ఇమిటేషన్ జ్యువెలరీ, క్రాఫ్ట్, టోపీలు, గూగుల్ వాచెస్, పర్ఫ్యూమ్, స్టేషనరీ, బెలూన్ షూటింగ్, ఫుడ్ కోర్ట్ బండార్, పాప్కార్న్ స్టాల్, డ్రై ఫ్రూట్స్, సమోసా, పానీపూరి, షేక్ కుర్మా, ఐస్ క్రీమ్ స్టాల్స్, ఫ్రూట్ సలాడ్, చెరుకు రసం, బటర్ మిల్క్, దోసకాయ స్టాల్, మ్యాంగో డిలైట్, చాక్లెట్ ట్రీట్ తదితరులు చాలా ఆకర్షణీయంగా నిలిచాయి. రోజువారీ కార్యకలాపాల్లో వ్యాపారం చాలా కీలకంగా వ్యవహరిస్తుందని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యాపార రంగంలో అనేక రకాలుగా లావాదేవీలు చోటు చేసుకుంటాయని చెప్పారు. దేశ విదేశాల్లో ట్రేడింగ్ ద్వారానే దేశాభివృద్ధి తెలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ కొత్తపల్లిలో మరి పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా కోలాహలంగా మరి వివిధ స్టాల్స్లో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఇదొక సైన్స్ ఫేరో లేకపోతే ఏదైనా ఒక ఫుడ్ ఫెస్టివల్, అదర్వైజ్ ఏదైనా ఒక ఫెస్టివల్ అనుకుంటున్నారు. కాదు, ఫస్ట్ టైం నేను అనుకుంటాను మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ స్థాయిలో నుంచి ఒక బిజినెస్ స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా ఒక్కొక్క స్టూడెంట్ మరి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తోటి మరి బిజినెస్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం పిల్లలు మరి చదువు మార్కులు, బట్ లౌకిక జ్ఞానం మనం పిల్లలకి పెంపొందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బిజినెస్ స్కిల్స్. ఇవాళ ఎంత గొప్ప చదువులు చదివినా మనం చూస్తూనే ఉన్నాం. ఎంబీబీఎస్ తర్వాత మరి పీజీ చేసి గొప్ప డాక్టర్ అనుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని బస్టాండ్ ఆవరణలో గత కొన్నేళ్లుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తుంటారు. ట్రాఫిక్ సీఐ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై చల్లని మంచినీరు అందించే చలివేంద్రాన్ని ప్రారంభించారు. గత 12 సంవత్సరాలుగా సఫా బైతుల్ మాల్ బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని ట్రాఫిక్ సీఐ కుమారస్వామి అన్నారు. సఫా బైతుల్ మాల్ ప్రతినిధుల సేవలు మరువలేనివని గుర్తు చేశారు. నిరుపేద మహిళలకు పెన్షన్లు అందిస్తూ కుట్టు శిక్షణ ఉచితంగా అందిస్తారని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయని సఫా బైతుల్ మాల్ ప్రతినిధి మౌలానా ఖాసిం అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ కుమారస్వామితో పాటు సఫా బైతుల్ మాల్ ప్రతినిధి మౌలానా ఖాసిం, సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్బీఎం ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు వాటర్ చలివేంద్రం ఎవ్రీ ఇయర్ మేము ఓపెన్ చేస్తాం సార్. 2012 నుంచి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి చలివేంద్రంలో ఇక్కడ బస్టాండ్లో ఉన్నటువంటి ఎవరికైతే ప్యాసింజర్లు సమ్మర్ టైం అంటేనే మనకు చాలా హెవీ వాటర్తో, దాహంతో అలాడాల్సిన చిన్న జీవులతో ప్రతి ఒక్కరికి అవసరమే వాటర్ అనేది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు నేను లీవ్లో ఉన్నా కూడా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కోసం మనము ఎక్కడికైనా పోవాలనే ఒక సదృశ్యం కొద్దీ ఈరోజు నిన్న నాకు మోసిన్ గారు ఫోన్ చేసిండు. సార్ చిన్న ఈ కార్యక్రమం ఉంది, మనం ఓపెన్ చేయాలన్నా. ఇంకా డెఫినెట్గా మా మదర్ గారి మాసకం ఉంది, ఆయన నీ లీవ్లో ఉన్నా. మీరు చెప్పిన ఈ ఒక్క మాట కొద్ది, ఎందుకంటే చలివేంద్రం నీళ్ళు అనేది చాలా ప్రతి ఒక్కరికి అవసరము. ఈ ట్రస్ట్ ఏదైతే చేస్తున్నదో अल्हम्दुलिल्लाह हम लोग तकरीबन 16 साल से ये आबदार खाना ठंडा पानी का यहाँ पर पिलाने का नज़्म रखे हुए हैं और शफ़ा बैतुल माल शहर करीमनगर के अंदर मुख्तलिफ़ काम खिदमात अंजाम देते हैं। मैं इस मौके पर शहरियान करीमनगर का और हमारे ज़िम्मेदारों का शुक्रिया अदा करता हूँ
कि आप लोगों ने हमारा साथ दिया और भरपूर आप हजरात से गुजारिश है इस सिलसिले के अंदर हमारा ताउन फरमाए। जज़ाकुमुल्लाह खैर व अहसन। బీహార్ కు చెందిన ఓ కార్మికుడు కరీంనగర్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ముకరంపుర ప్రాంతంలో నివసిస్తున్న ముంతాజ్ ఆలం కుటుంబానికి ఎంఐఎం నాయకులు అండగా నిలిచారు. బీహార్ రాష్ట్ర ఎంఐఎం అధికార ప్రతినిధి ఆదిల్ హసీన్ సూచనల మేరకు నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్, కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్లతో కలిసి మృతికి గల కారణాలని తెలుసుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. మృతుడు పనిచేస్తున్న ఆ ఇంటి యజమానితో మాట్లాడి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల సాయం అందించేందుకు కృషి చేశారు. గులాం మహమ్మద్ హుస్సేన్ 10,000, గోదాంగడ్డకు చెందిన సోషల్ వర్కర్ అబ్దుల్ గఫార్ 10,000 వేర్వేరుగా అందజేశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బీహార్ రాష్ట్రంలోని మృతుడి గ్రామానికి తరలించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, గోదాంగడ్డ సోషల్ వర్కర్ అబ్దుల్ గఫార్ లయన్, ముకరంపుర ఎంఐఎం నాయకులు తఫ్జుల్ రహమాన్, హఫీజ్ హైదర్ తదితరులు పాల్గొన్నారు. కులరహిత విద్యయే ఫూలే లక్ష్యమని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక సాధికారత ఉత్సవాల్లో భాగంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. అనంతరం పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తదనంతరం ఆడిటోరియంలో ఫూలే తెలుగు సినిమా ప్రీవ్యూను ప్రదర్శించారు. పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని పరిచయం చేస్తూ అద్భుతమైన కథతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత పొన్నం రవిచంద్రను, రచయిత కత్తి చేతన్లను వీసీ ఘంటా చక్రపాణి సన్మానించారు. సనాతన వ్యవస్థలో అందరికీ విద్య అందలేదని వీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సామాజికవేత్త సగిశెట్టి శ్రీనివాస్, అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, బీసీసీఎల్ కోఆర్డినేట్ డాక్టర్ ఏ రమాదేవి, ఇన్ఛార్జి రిజిస్టర్ వేణుగోపాల్, ఆనంద్ పవార్, వీసీ ఓఎస్డీ రవీంద్రనాథ్ సోలమాన్ తదితరులు పాల్గొన్నారు. పూలే గురించి చక్కగా మీ అందరికీ వివరించిన తేదీలతో సహా వాళ్ళ పేర్లతో సహా వివరించిన చాలా మందికి నాకు కూడా అంత విషయం తెలియదు. గతం ఆయన సినిమాలో లేని విషయాలు చెప్పారు. సినిమా చాలా బాగుంటది, మీరందరూ తప్పకుండా 3 గంటలు కాదు 2 గంటలు ఆ సినిమా చూస్తే మీరు పూలే గురించి, ముఖ్యంగా మహిళలు ఆ పడ్డ పోరాటం అదంతా బాగుంటుంది. తప్పకుండా నా స్పీచ్ తర్వాత ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తామన్నారు. భోజనాలు చేసి వచ్చి ఒక 2 అవర్స్ 3 అవర్స్ కాదు, మూవీ 2 అవర్స్ ఉంటుంది. ఆ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి మేము 1 ఇయర్ నుండి కష్టపడుతూనే ఉన్నాం. అది అసలు ఈ రోజు రిలీజ్ కావాల్సింది. ఇంతకుముందు మిత్రుడు చక్రపాణి గారు చెప్పినట్లుగా ఆ సినిమా రిలీజ్ కావడంలో ఆలస్యం జరుగుతుంది. 17th అనుకున్నాం, మళ్ళీ 17th కూడా కష్టమేనేమో. థియేటర్లలో తెలంగాణ వ్యాప్తంగా ఆ సినిమాను తీసుకురావాలని, పూలే భావజాలాన్ని గ్రామ గ్రామానికి వెళ్ళేలా కృషి చేయాలని. ఇదేం కమర్షియల్ గా ఆలోచించి చేసే సినిమా కాదు, ఇది ఒక మన కర్తవ్యం. మనం ఈ సమాజానికి ఒక మంచి సినిమా అందిస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో దీన్ని తీసుకొని ముందుకు తీసుకొస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.